ఇంటికి ఒక చిన్న అతిథి వస్తున్నాడు. అనన్య గర్భవతి అని తెలిసినప్పటినుండి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఆమె తల్లి సుజాత అనన్య చేతిని పట్టుకుని ఎంతో ప్రేమగా చూస్తోంది. ఇంట్లో చిన్న అతిథి వస్తున్నాడు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. సీమంతం వేడుకను శాస్త్రం ప్రకారం సాంప్రదాయబద్ధంగా జరపాలని పెద్దలందరి కోరిక. కాని ఈ రోజుల్లో అన్ని పద్ధతులను సరిగ్గా తెలిసినవారిని వెతకడం కొంచెం కష్టమే. సీమంతం శాస్త్రం ప్రకారం జరగాలి అని పెద్దల కోరిక. అనన్య మనసులో ఒక చిన్న ఆందోళన మొదలైంది. కాని ఎవరిని పిలవాలి, పూజా సామాగ్రి ఎలా ఏర్పాటు చేయాలి అని ఆమె ఆలోచిస్తోంది. ఈ బిజీ జీవితంలో అన్ని ఏర్పాట్లు చేయడం ఒక పెద్ద సవాలుగా అనిపించింది. అప్పుడు అర్జున్ ఒక పరిష్కారంతో ముందుకు వచ్చాడు. అతను తన భర్తగా ఆమె ఆందోళనను అర్థం చేసుకున్నాడు. తను సింపుల్గా www.ritwik.in ఓపెన్ చేశాడు. అక్కడ అన్ని రకాల పూజా సేవలు అందుబాటులో ఉన్నాయని అతను తెలుసుకున్నాడు. అర్జున్ వెబ్సైట్లో సీమంతం పూజను ఎంచుకున్నాడు. నిమిషాల్లోనే అన్నీ ఖరారయ్యాయి. సీమంతం సెలెక్ట్ చేశాడు. డేట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు వారి ఇంట్లో అందరూ నిశ్చింతగా ఉన్నారు. వేడుక రోజు రానే వచ్చింది. ఇల్లంతా మామిడి ఆకులు, పూలమాలలతో ఎంతో అందంగా ముస్తాబైంది. అనన్య సాంప్రదాయ వస్త్రధారణలో ఎంతో కళగా కనిపిస్తోంది. ఆమె తన గదిలో అద్దం ముందు నిలబడి ముస్తాబవుతోంది. సరిగ్గా సమయానికి రుత్విక్ సర్వీసెస్ నుండి శాస్త్రిగారు వచ్చారు. ఆయన రాకతో ఇంట్లో ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంది. రుత్విక్ వచ్చాక అన్నీ సవ్యంగా జరుగుతాయనే నమ్మకం అందరిలో కలిగింది. మంత్రోచ్చారణల మధ్య వేడుక ఎంతో వైభవంగా మొదలైంది. శాస్త్రిగారు పవిత్రమైన శ్లోకాలను పఠిస్తుంటే అనన్య భక్తితో వింటోంది. మంత్రాల మధ్యలో ఆశీర్వాదాలు ఇచ్చారు. సుజాత తన కూతురిని దీవిస్తుంటే అనన్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అది కేవలం ఒక వేడుక కాదు, ఒక అద్భుతమైన అనుభూతి. ఆ అమ్మ ముఖంలో ఆనందం, కుటుంబంలో డివైన్ ఫీలింగ్. రుత్విక్ సర్వీసెస్ వల్ల ఈ వేడుక ఎంతో సులభంగా, పవిత్రంగా జరిగింది. కొత్త తరం కోసం పురాతన సంప్రదాయాలను ఇలా దగ్గర చేయడం ఎంతో గొప్ప విషయం. రుత్విక్ సర్వీసెస్ మన తరానికి ఆశీర్వాద ఆరంభం.